Hello everyone. Today I will teach about continuous incomplete temporary actions in Telugu as well as in English with 9 examples. I will explain thoroughly the first example. This example practice remaining 8 examples. ఫస్ట్ ఇన్ తెలుగు నిరంతర అసంపూర్ణ తాత్కాలిక చర్యల గురించి ప్రజెంట్ టెన్స్లో పాస్ట్ టెన్స్లో ఫ్యూచర్ టెన్స్లో ఎలా మాట్లాడాలి అనేది అన్ని గురించి ఫస్ట్ ఎగ్జాంపుల్స్లో మనం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1, కృష్ణ ఈజ్ టీచింగ్. కృష్ణుడు బోధిస్తున్నాడు. కృష్ణ అనేది నౌన్, ఈజ్ అనేది ఆక్సిలరీ వెర్బ్, టీచింగ్ అనేది మెయిన్ వెర్బ్. కృష్ణ ఈజ్ టీచింగ్. టీచింగ్ ఐఎన్జీ ఫామ్ ఆల్సో. ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్. సో కృష్ణ ఈజ్ టీచింగ్. కృష్ణుడు బోధిస్తున్నాడు. కృష్ణుడు బోధించడం లేదు. ఏదైనా చెప్పడానికి నాట్ ఉపయోగిస్తాము. కృష్ణ ఈజ్ నాట్ టీచింగ్. ఇది ప్రజెంట్ టెన్స్లో సెంటెన్స్. కృష్ణుడు బోధించటం లేదు. కృష్ణుడు బోధిస్తున్నాడు. కృష్ణుడు బోధించట్లేదు. ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్. కృష్ణ వాజ్ టీచింగ్. పాస్ట్ టెన్స్లో వాజ్ ఉపయోగిస్తాము. కృష్ణ నౌన్, వాజ్ అనేది పాస్ట్ టెన్స్ ఆక్సిలరీ వెర్బ్, టీచింగ్ ఐఎన్జీ ఫామ్. కృష్ణ వాజ్ టీచింగ్. కృష్ణుడు బోధించేవాడు పాస్ట్ టెన్స్లో. కృష్ణ వాజ్ నాట్ టీచింగ్. కృష్ణుడు బోధించలేదు పాస్ట్ టెన్స్లో, అంటే గతంలో కృష్ణుడు బోధించలేదు. ఇది పాస్ట్ టెన్స్ సెంటెన్స్. కృష్ణ విల్ బి టీచింగ్. ఫ్యూచర్లో కృష్ణుడు బోధించనున్నారు. అప్పుడు విల్ బి అనేది వాడతాం అనమాట. కృష్ణ నౌన్, విల్ ఫ్యూచర్ ఆక్సిలరీ వెర్బ్, బీఈబి, దెన్ టీచింగ్ ఐఎన్జీ ఫామ్. కృష్ణ విల్ బి టీచింగ్. కృష్ణుడు బోధించనున్నాడు. ఫ్యూచర్ టెన్స్ సెంటెన్స్. కృష్ణ విల్ నాట్ బి టీచింగ్. ఫ్యూచర్లో కృష్ణుడు బోధించడు, అంటే భవిష్యత్తులో కృష్ణుడు బోధించడు అని చెప్పడానికి కృష్ణ విల్ నాట్ బి టీచింగ్. కృష్ణుడు బోధించడు. ఇది ఫ్యూచర్ టెన్స్ సెంటెన్స్. వన్ మోర్ పొలైట్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్. కృష్ణ వుడ్ బి టీచింగ్. కృష్ణ నౌన్, వుడ్ పొలైట్ వెర్బ్, బి, దెన్ టీచింగ్ ఐఎన్జీ ఫామ్. కృష్ణుడు బోధించేవాడు. కృష్ణ వుడ్ బి టీచింగ్. కృష్ణుడు బోధించేవాడు. పొలైట్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్. కృష్ణ వుడ్ నాట్ బి టీచింగ్. కృష్ణ బోధించడు, అంటే గతంలో కృష్ణ బోధించలేదు. ఇది వన్ మోర్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్. ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్ క్వశ్చన్ ఎలా వేస్తామంటే ఈజ్ కృష్ణ టీచింగ్. ఈజ్ ఫస్ట్, తర్వాత కృష్ణ, దెన్ టీచింగ్. కృష్ణుడు బోధిస్తున్నాడా? ఈజ్ కృష్ణ టీచింగ్. ప్రజెంట్ టెన్స్ క్వశ్చన్ అన్నమాట. కృష్ణుడు బోధించడం లేదా అని క్వశ్చన్ వేయాలన్నప్పుడు ఈజ్ నాట్. ఈజ్ నాట్ని ఈజెంట్ అంటాం. ఈజెంట్ కృష్ణ టీచింగ్. కృష్ణుడు బోధించడం లేదా. మాట్లాడేటప్పుడు ఈజెంట్ కృష్ణ టీచింగ్ అంటాం. రాసేటప్పుడు ఈజ్ నాట్ కృష్ణ టీచింగ్. రెండు కూడా వాడచ్చు. కృష్ణుడు బోధించడం లేదా. అదే పాస్ట్ టెన్స్లో అయితే వాజ్ కృష్ణ టీచింగ్. కృష్ణుడు బోధిస్తున్నాడా గతంలో. వాజంట్ కృష్ణ టీచింగ్. కృష్ణుడు బోధించలేదా గతంలో. అదే ఫ్యూచర్లో అయితే విల్ కృష్ణ బి టీచింగ్. కృష్ణుడు బోధిస్తాడా. కృష్ణుడు బోధిస్తాడా ఫ్యూచర్లో. డోంట్ కృష్ణ బి టీచింగ్. కృష్ణుడు బోధించడా ఫ్యూచర్లో. ఇలాగా ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో 8 కింద 6 14 సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఫ్లూయెన్సీ అనేది వస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే నోట్ చూడండి. సెంటెన్స్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్, అంటే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ, ప్లస్ ఐఎన్జీ ఫామ్, అంటే టీచింగ్ అనేది ఐఎన్జీ ఫామ్, ప్లస్ ప్రిపోజిషనల్ ఫేజ్. తర్వాత అంటే నౌన్ రావచ్చు, ప్రిపోజిషనల్ ఫామ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్ ఏదైనా రావచ్చు అనమాట. అవి మిగిలిన 8 ఎగ్జాంపుల్స్లో ఇచ్చాను. అవి నెక్స్ట్ పేజ్లో చూద్దాం. 1 sec. విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. కృష్ణ ఈజ్ టీచింగ్. కృష్ణ ఈజ్ నౌన్, ఈజ్ ఇస్ ఆక్సిలరీ వెర్బ్, టీచింగ్ ఇస్ ఐఎన్జీ ఫామ్. కృష్ణ ఈజ్ టీచింగ్. కృష్ణ ఈజ్ నాట్ టీచింగ్. ఇట్ ఈస్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్. కృష్ణ వాజ్ టీచింగ్. కృష్ణ వాజ్ నాట్ టీచింగ్. ఇట్ ఈస్ past tense sentence. Krishna will be teaching. Krishna will not be teaching. It is a future tense sentence. Krishna would be teaching. Krishna would not be teaching. One more past tense polite sentence. Is Krishna teaching? Is not Krishna teaching. Present tense question form. Was Krishna teaching? Was not Krishna teaching. Past tense question form. Was Krishna teaching? Krishna not Krishna teaching. Will be Krishna teaching. Will not be Krishna teaching. ఇది ఫ్యూచర్ టెన్స్ క్వశ్చన్ ఫామ్. ఈ 14 ఫామ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కడైతే కృష్ణ ఉందో అక్కడ వేరే పేర్లు పెట్టి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. కృష్ణ బదులు రామ్. రామ్ ఈజ్
teaching, Ram is not teaching, or Vamsi is teaching, Vamsi is not teaching, or he is teaching, he is not teaching, or she is teaching, she is not teaching. Like that you can practice. టీచింగ్ ఎక్కడ ఉందో అక్కడ ఇక్కడ కింద ఇచ్చిన ఉపయోగించి ప్రాక్టీస్ చేయవచ్చు. కృష్ణ ఈజ్ డ్రైవింగ్, కృష్ణ ఈజ్ వాకింగ్, కృష్ణ ఈజ్ వాకింగ్, కృష్ణ ఈజ్ నాట్ వాకింగ్, కృష్ణ వాజ్ వాకింగ్, కృష్ణ వాజ్ నాట్ వాకింగ్. కృష్ణ ఈజ్ కుకింగ్, కృష్ణ ఈజ్ listening, Krishna is reading, Krishna is smiling, Krishna is coming, Krishna is going, Krishna is painting, Krishna is dancing, Krishna is singing, Krishna is watching. You can practice as many as you can, then you will get a fluency. Example 2. Rekha is dancing, Rekha dance చేస్తుంది. You will practice in 14 forms. Rekha is dancing, Rekha is not dancing, Rekha was dancing, Rekha was not dancing, Rekha will be dancing, Rekha will not be dancing. Practice with the help of the previous structure. Example 3. He is driving rashly. అతను ఆవేశంగా నడుపుతున్నాడు. He is the subject. He is the auxiliary verb. Driving is the ing form or main verb. Rashly adverb. Okay, kriya visheshanam. So we can use here rashly. He is driving rashly. He is not driving rashly. He was driving rashly. He was not driving rashly. Yeah, you can practice your own with the help of previous example. Example 4. Raja producing films. Raja noun, producing main verb ing form, films noun. Raja producing films. Raja చిత్రాలు నిర్మిస్తున్నారు. Raja producing films. Raja not producing films. Raja was producing films. Raja was not producing films. Raja will be producing films. Raja will not be producing films. Like in similar fashion, you can practice remaining all. Example 5. Pooja is standing at bus stop. Pooja subject is the auxiliary verb. Standing main verb ing form. At preposition. Bus stop noun. At plus bus stop noun. The combination we can call preposition phase. Pooja bus stand లో నిలబడి ఉంది. Example 6. They are painting carefully. వారు జాగ్రత్తగా పెయింట్ వేస్తున్నారు. They subject or auxiliary verb, painting main verb, carefully. It is an adjective. So adjective tells more about they are painting carefully. Adjective or జాగ్రత్తగా పెయింటింగ్ చేస్తున్నారు. Example 7. She is going to market. She is subject is the auxiliary verb, going main verb to preposition market. This is also prepositional phrase. ఆమె మార్కెట్కి వెళ్తుంది. Practice 14 forms. Example 8. Pankaj is composing male. Pankaj is the subject, he is auxiliary verb, composing main verb, a male. Male is the noun. Pankaj is composing a male. Pankaj a male compose చేస్తున్నారు. One should practice in 14 forms. Example 9. She subject is auxiliary verb, playing main verb ing form, for preposition India noun. She is playing for India. ఆమె భారత తరపున ఆడుతుంది. So for India, it is a prepositional phrase. Must and should practice all the remaining 8 examples in 14 forms. Definitely you will get fluency. మిగిలిన 8 ఎగ్జాంపుల్ని ఫస్ట్ ఎగ్జాంపుల్ సహాయంతో ప్రాక్టీస్ చేయండి. మీరు కంపల్సరీగా మీకు ఫ్లో అనేది వస్తుంది. అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీరు మాట్లాడతారు. 49వ వీడియో నుంచి 90వ వీడియో వరకు ఇప్పటికీ ఇంగ్లీష్ రాపోయినా కూడా A to Z మీకు ఆ వీడియోస్లో వస్తాయి. ఎవరైనా మాట్లాడవచ్చు. ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. కీప్ ఆన్ ప్రాక్టీస్. లైక్, సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. మీరు ఫర్దర్ వీడియోస్ కోసం క్లిక్ చేయండి.